నమస్తే. నేను మీ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గారికైతే ఏదైతే వాళ్ళ సిస్టర్ షర్మిల గారు గత కొద్ది రోజులుగా ఆస్తి వివాదాలైతే వస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలో కోర్టుకు గూడా ఎళ్ళిన దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. హైకోర్టులో మరి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసింది. జగన్‌కైతే కొంత షాక్ ఇచ్చిన పరిణామాలైతే కనబడతా ఉన్నాయి. ఆస్తి ఏదైతే సమంగా రావాలని గూడా షర్మిల గారైతే పిటిషన్ అయితే ఏసిన సంగతి అందరికి తెలిసింది. దానిలో భాగంగా విజయమ్మ గారు గూడా మరి షర్మిల గారికి కొంత అన్యాయం జరుగుతా ఉంది. ఖచ్చితంగా మా కూతురికి గూడా న్యాయం జరిగే విధంగా చేయాలన్నట్టు గూడా బహిరంగ లేఖలు లాంటివి గూడా ఇటు షర్మిల గారు రాశారు. అటు విజయమ్మ గారు గూడా రాయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఎవరికైతే జగన్ గారికి, షర్మిల గారికి మరి ఎటువంటి ఆస్తు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కోర్టు కొంత కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పెళ్ళైన మహిళల గురించి అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కారుణ్య నియామకాలు ఏవైతే ఉంటాయో దానిలో భాగంగా ఆడవారికి పెళ్ళైన తర్వాత కుటుంబ సభ్యులకి ఎటువంటి సంబంధం ఉంటుంది, ఒక పెళ్ళైన మహిళకి కుటుంబకి తల్లిదండ్రులకి ఎటువంటి సంబంధాలు ఉంటాయి అనే నేపథ్యంలో ఆస్తిలో ఎటువంటి వాటా ఉంటుందనే దాని మీద అయితే కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యాఖ్యలన్నీ కూడా జగన్ గారికి మరి కొంత షాక్ ఇచ్చే పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తన ఆస్తి ఏదైతే ఉందో తన సొంతంగా నేను సంపాదించుకున్న ఆస్తిని చెప్పే ప్రయత్నం కోర్టుకైతే చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ విజయమ్మ గారు లేక మనకు క్లియర్ కట్గా అయితే తెలుస్తూ ఉంది. ఈ ఏదైతే మా కుటుంబానికి సంబంధించిన ఈ ఆస్తి ఏవైతే ఉందో ఇద్దరికి సమానంగా రావాలి. ఈ సమానంగా రావడంతో పాటు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే గ్రాండ్ చిల్డ్రన్స్కి అంటే నలుగురికి అటు షర్మిల గారు మరియు ఇటు జగన్ గారి కొడుకులకి అంటే వాళ్ళ ఎవరైతే వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద రాయడం అయితే జరిగింది. వాళ్ళకి రావాల్సిన వాటా ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నలుగురికి చెందాలి, జగన్కి ఒక్కనికే కాదు, ఇది షర్మిల గారికి కూడా చెందాలని కూడా తను బహిరంగ లేఖ కూడా విజయమ్మ గారు రాసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ విచారించిందంటే కుటుంబ సభ్యులని అక్కడున్న ఎవరైతే ఆస్తికి సంబంధించిన ఎవరైతే షేర్స్ తీసుకుంటే వాళ్ళని కూడా అన్ని విచారించిన తర్వాత దానిలో భాగంగా విచారణలో భాగంగా మనం చూస్తే కారుణ్య నియామకాల గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఇక్కడ పెళ్ళైన ఆడవారికి కూడా ఏదైతే ఫ్యామిలీతో ఎటువంటి సంబంధాలు అంటే పెళ్ళైపోయినా కూడా వారసత్వంలో కానీ లేకుంటే ఆస్తిలో కానీ ఇక్కడ భేదాలు ఉండవు, లింగ భేదాలు అనేటివి ఖచ్చితంగా ఉండవు. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే సమానమైన హక్కు ఉంటుంది ఆస్తి పైన అని కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది హైకోర్టు. అంటే జగన్ గారికి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మరి షర్మిల గారిలో భాగంగా ఉన్నట్టుగా మరి కోర్టు అయితే చెప్తా ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే షర్మిల గారు ఏవైతే కోరుకుంటా ఉన్నారో అవన్నీ వస్తాయా అని మనం అనుకున్నట్లయితే నిజంగా అన్నీ రాకపోవచ్చు, కానీ కొంత వాటైతే షర్మిల గారికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ వారసత్వంగా తీసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అయితే క్లియర్ కట్గా తనైతే సూచనలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ తన సంపాదించిన ఏదైతే ఉందో కుటుంబానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆస్తికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా సమపాలిగా ఉండాలని తను వ్యక్తపరిచిన విధానం కూడా ఇక్కడ క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. తన సొంతం అని చెప్పుకుంటున్న మీడియాకి సంబంధించి అంటే ప్రముఖ మీడియా కూడా తనదే అన్నట్టు కూడా తనలో ఎటువంటి షేర్లు షర్మిల గారికి లేవని చెప్తున్న విషయాలు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి. కానీ అవన్నీ తప్పులు అన్నట్టుగానే కోర్టు చూస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే ఇటువంటి అక్కడ జగన్కి సంబంధించిన లాయర్లు కానీ లేకుంటే అక్కడ సంబంధించిన ఎవరైతే జగన్ సంబంధించిన వారు ఎవరైతే ఈరోజు కోర్టు ఆధారయ్యి వాళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే ఇది జగన్ గారు స్వయంగా సంపాదించుకున్న ఆస్తులు, ఇవన్నీ దీంట్లో షర్మిల గారికి ఎటువంటి హక్కు ఉండదు ఇవన్నీ అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కోర్టు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే అవి ఈ రోజు వచ్చిన ఆస్తులు కావు, ఇవి గతంలో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఈ సంపాదించిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారికి షేర్స్ ఇవ్వాలి అనే నేపథ్యంలో మరి హైకోర్టు చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇటు షర్మిల గారి లాయర్ కూడా గట్టిగా వినిపించే సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తను క్లియర్ కట్గా కారుణ్య నియామకాల గురించి కూడా తను మాట్లాడారు. తన లాయర్ ఏదైతే షర్మిల గారి లాయర్ ఎవరైతే ఉన్నారో కారుణ్య నియామకాల గురించి మాట్లాడుతూ అసలు ఏంటి కారుణ్య నియామకాలు అంటే ఏంటి, దాంట్లో భాగంగా ఏ విధంగా ఉంటుంది, మహిళలకు సంబంధించిన వాటా ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు చెప్పిన తర్వాత దాని గురించి జడ్జి కూడా మాట్లాడడం మనమైతే చూసాం. అంటే అక్కడ
ఎటువంటి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా భాగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే మన హిందూ సాంప్రదాయం ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అయిపోయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళినప్పటికీ తల్లిదండ్రులకి ఆ రిలేషన్ అంటే తల్లిదండ్రుల బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం ఖచ్చితంగా షర్మిల గారికి ఉంటుంది. ఖచ్చితంగా ఆమె మ్యారేజ్ చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిపోయింది తప్ప ఆ తల్లిదండ్రుల బంధాన్ని తెంచుకోలేదు అనే విధంగా చెప్పినట్టుగా అయితే కనబడతా ఉంది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా షర్మిల గారికి ఖచ్చితంగా వాటా ఉంది అనే నేపథ్యంలో అయితే మనకైతే కోర్టు చెప్పినట్టయితే మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఇక జగన్ మరి ఈ హైకోర్టులో ఈ తీర్పును మరి ఒప్పుకుంటారా లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళబోతా ఉన్నారా అనే విషయాలు కూడా మనమైతే చూడాలి. ఎందుకంటే తను ఈ ఆస్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా తనకే కావాలి, తన వాటా ఎక్కువ ఉంది, లేకుంటే తను 60% వాటా నాకు ఇవ్వాలి, 40% షర్మిల గారికి ఇవ్వాలనే ఈ సిచ్యువేషన్ కూడా తను వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 50-50% ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఆడవారిని తక్కువ చేసి చూడొద్దు. ఖచ్చితంగా కారుణ్య నియామకాలలో ఖచ్చితంగా సమభాగం ఉంటుందనే నేపథ్యం కోర్టు వినిపిస్తూ ఉంది. ఈ కారుణ్య నియమాల వల్ల కొంత జగన్ గారికి కొంత ఆందోళన చెందే పరిస్థితి అయితే వస్తూ ఉంది. ఆస్తి వివాదాలు ఏవైతే ఉందో షర్మిల గారికి కొంత క్లియర్ కట్గా ఫేవరబుల్గా అక్కడ ఉన్నట్టు కూడా కనబడుతుంది. అంటే చట్టాలు న్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని షర్మిల గారికి అయితే మరి కొంత ఆస్తి వెళ్ళే తరుణం అయితే కనబడతా ఉంది. తాను ఏదైతే ఉందో అక్కడ కాంగ్రెస్ సంబంధించిన అధినేతగా అయితే తనైతే ఉండడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ కుట్ర జగన్ గారు చేస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా మరి షర్మిల గారు అయితే వినిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎప్పుడైతే నేను అక్కడ కాంగ్రెస్ సంబంధించి అధినేతగా ఉన్నప్పటికాంచెలి మా అన్నగారైన జగన్ గారు నా పైన మాట్లాడిన విధానం కానీ లేకుంటే నా మీద చేస్తున్న ఈ అంశాలపైన కానీ అంటే ఆస్తికి సంబంధించిన అంశాలపైన నాకేదో ముష్టి చేస్తున్నా అని చెప్తా ఉన్నారు. తను సంపాదించింది నాకు ఇస్తా ఉన్నాడు తను చెప్తున్న విధానాన్ని కానీ ఇవన్నీ క్లియర్ కట్గా షర్మిల గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ జగన్ కూడా తన సంపాదన నాకు ఇవ్వట్లేదు, నాకు హక్కుగా రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో దానికోసమే నేను కొట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా నాకు ఏదైతే సగభాగం రావాల్సిన షేర్స్ ఏవైతే ఉన్నాయో ప్రముఖ మీడియాకి సంబంధించి లేకుంటే కొన్ని కంపెనీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి అంటే భారతి కానీ ఇటు చూసుకున్నట్లయితే మీడియాకి సంబంధించిన పేపర్స్ కానీ ఇంకొన్ని మనం మిరియాలకు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిట్లలో కూడా మరి షర్మిల గారికి ఖచ్చితంగా వాటా ఇవ్వాల్సిందనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. విజయమ్మ గారి సపోర్ట్ కూడా మరి షర్మిల గారికి ఉండడం వీరిద్దరి మధ్యలో కొంతవరకు అంటే ఇక్కడ తల్లి కూతురు ఒకటవ్వడము మరి ఇక్కడ జగన్ గారు గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ లేకుంటే జగన్ గారి తీరు కానీ లేకుంటే జగన్ గారి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాటలు జగన్ గారు వినడం వల్ల కుటుంబాన్ని కొంత వదులుకొని కుటుంబానికి కొంత దూరం ఉండడం వల్ల ఈ విమర్శలన్నీ జగన్ గారు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ఖచ్చితంగా జగన్ గారికి అయితే హైకోర్టు అయితే మరి తీర్పు ఇచ్చే పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. కారుణ్య నియమాలపైన మరి ఈ అంశాలపైన అయితే కొన్ని పరిగణలోకి అయితే తీసుకున్న హైకోర్టు మరి జగన్ గారికి ఖచ్చితంగా మరి కొంత ఆస్తి అయితే మరి షర్మిల గారికి ఇవ్వాలి అనే నేపథ్యంలో అయితే మనకైతే కనబడతా ఉంది. దీని మీద కొంత వివాదంగా మరి జగన్ గారు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం చూడొచ్చు జగన్ గారు ఆస్తి ఇవ్వడానికి ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ హైకోర్టుకు వచ్చిన జగన్ గారు రేపు పొద్దున సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే కనబడతా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు వివాదం కూడా ఒక ప్రముఖ మీడియాకి సంబంధించిన దాంట్లో షేర్స్ గురించి కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మీడియాకి సంబంధించి ఖచ్చితంగా షేర్స్ ఇవ్వాలని షర్మిల గారు లేదు అది నా సొంతంగా నేను నిర్ణయించుకున్నాను, తండ్రి గారు మరణించిన తర్వాత అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నా సొంతంగా నేను బిల్డ్ చేసుకున్న ప్రాపర్టీ కాబట్టి అది ఖచ్చితంగా నాకే ఉంటుందని ఒకవైపు జగన్ గారు లేదు అది తండ్రి గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి భాగాలు ఉండాలన్నట్టుగా షర్మిల గారు కొంత ఫైట్ చేస్తున్నట్టు కూడా అయితే మనకైతే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ వీళ్ళ ఆ వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైతే హైకోర్టులో కొంతవరకు మహిళలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మహిళలకు కూడా ఎక్కడ కూడా తక్కువ చేసి చూడొద్దు. ఏ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా లేకుంటే ఏదైతే తల్లిదండ్రుల రిలేషన్ ఉంటుందో అది ఎప్పటికి కూడా ఆ విధంగానే ఉంటుంది. పెళ్ళైనంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి పంపకాలలో సగభాగం ఉండకపోగా ఈ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మహిళలకి ఏదైతే సగభాగం ఇవ్వాలో ఖచ్చితంగా కారుణ్య నియమాలలో ఖచ్చితంగా షర్మిల గారికి ఖచ్చితంగా భాగాలు